ఏపీలో రాబోయే 3-4 రోజుల పాటు పలుచోట్ల వర్షాలు కురనున్నాయి. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. కర్ణాటక నుంచి దక్షిణ ఆంధ్రప్రదేశ్ వరకు ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో ఏపీలోని కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈ రోజు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. కాకినాడ, కోనసీమ, ఏలూరు, అల్లూరు, ఎన్టీఆర్, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దక్షిణ కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పడే అవకాశం. ఈస్ట్ వెస్ట్ ట్రఫ్ 5.8 కిలోమీటర్ల దగ్గర దక్షిణ సెంట్రల్ కర్ణాటక అంటే కర్ణాటక మధ్య ప్రాంతం నుండి దక్షిణ కోస్తా ఆంధ్ర వరకు ఆవరించి ఉంది. వీటి రెండింటి ప్రభావంతో ఇంతేకాకుండా నిన్నటి బీహార్ నుండి ఉన్న ట్రఫ్ బలహీనపడింది. ఒరిస్సా వరకు ఉన్న ట్రఫ్ బలహీనపడినప్పటికీ ఈ మూడింటి ప్రభావంతో మనకి కోస్తాలో చాలా చోట్ల జల్లులు, ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. అక్కడక్కడ గాలి కూడా వేగంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. చాలా చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు కూడా 1-2 చోట్ల ప్రతి జిల్లాలోనూ పడే అవకాశం ఉంటుంది. వీటితో పాటే కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశము పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు భారీ నుండి